శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు 1. కమ్రూప్ ఎన్నికల జిల్లాకు చెందిన సిస్టమాటిక్ ఓటర్ల ఎడ్యుకేషన్ మరియు ఎలక్టోరల్ పార్టిసిపేషన్ సెల్ SVEP మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మధ్య సహకార ప్రయత్నంలో ఒక సంచలనాత్మక 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఆవిష్కరించబడింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం ద్వారా ముఖ్యంగా కొత్త ఓటర్లు మరియు సీనియర్ సిటిజన్లలో ఓటరు అవగాహన మరియు నిశ్చితార్థాన్ని పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం. 2. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సహోద్యోగి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కి తన 3వ అంతరిక్ష యాత్రను ప్రారంభించింది. ఈ మిషన్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక యొక్క ప్రారంభ సిబ్బంది విమానాన్ని సూచిస్తుంది. ఇది లాంచ్ నుండి ల్యాండింగ్ వరకు దాని వ్యవస్థలను పరీక్షించడానికి రూపొందించబడింది. 3. మెరైన్ సైన్స్లోని ఫ్రాంటియర్స్లో వివరించిన ఒక సంచలనాత్మక ఆవిష్కరణలో పరిశోధకులు మెక్సికోలోని చెటుమల్ బేలోని తాంజా బ్లూ హోల్ను భూమిపై అత్యంత లోతైన నీలిరంగు రంధ్రంగా వెల్లడించారు. ఇది 1380 అడుగుల అస్థిరమైన లోతుకు దిగింది. మునుపటి రికార్డు హోల్డర్ సన్షా యొంగాల్ బ్లూ హోల్ 480 అడుగుల ద్వారా అధిగమించి ఈ అగాధం శాస్త్రీయ అన్వేషణకు మరియు కొత్త సముద్ర జీవుల సంభావ్య ఆవిష్కరణకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. 4. ప్రముఖ భారతీయ ఫిన్టెక్ కంపెనీ మరియు పైన్ ల్యాబ్స్ గ్రూప్లో భాగమైన సేతు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ BFSI రంగానికి ప్రత్యేకంగా రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM సెసేమ్ను ఆవిష్కరించింది. స్వదేశీ AI పరిశోధనా సంస్థ సర్వం AI సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఈ సంచలనాత్మక చొరవ ఆర్థిక సేవల పరిశ్రమలో అధునాతన AI సాంకేతికతలను స్వీకరించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 5. ఇస్రో ఇతర ప్రయోగ వాహన కేంద్రాల మద్దతుతో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ LPSC ద్వారా సెమీ క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థ లిక్విడ్ ఆక్సిజన్ లాక్స్ మరియు కిరోసిన్ కలయికతో నడిచే 2000 కిలోన్యూటన్లు థ్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని ఉపయోగించడం ద్వారా లాంచ్ వెహికల్ మార్క్ -3 LVM-3 మరియు భవిష్యత్ ప్రయోగ వాహనాల పేలోడ్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 6. చంద్రునిపై పేలోడ్ రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రూపొందించిన ఫ్లోట్ ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ అని పిలువబడే మొదటి చంద్ర రైల్వే వ్యవస్థను నిర్మించడానికి నాసా తన ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ వినూత్న వ్యవస్థ రోబోటిక్ లూనార్ సర్ఫేస్ ఆపరేషన్స్ 2 RLSO-2 వంటి నాసా యొక్క మూన్ నుండి మార్స్ చొరవ మరియు మిషన్ కాన్సెప్ట్లతో ఒక స్థిరమైన చంద్ర స్థావరం యొక్క రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన విశ్వసనీయ, స్వయంప్రతిపత్తి మరియు సమర్థవంతమైన రవాణాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 7. నాసా మరియు జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఎక్స్-రే ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీ మిషన్ XRISM ఉపగ్రహంలో ఒకదానిని ప్రభావితం చేసే సమస్యను ఎదుర్కొన్నప్పటికీ కనీసం వచ్చే ఏడాదిన్నర పాటు దానిలో ఒక పరికరాన్ని ఆపరేట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. సాధన ఈ సంచలనాత్మక రే ఖగోళ శాస్త్ర మిషన్తో ముందుకు సాగాలనే ఏజెన్సీల సంకల్పాన్ని ఈ నిర్ణయం ప్రదర్శిస్తుంది. 8. మిల్లెట్స్ గూగుల్ ఆర్ట్స్ మరియు కల్చర్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత మరియు ఆధునిక ఔచిత్యాన్ని హైలైట్ చేస్తూ భారతదేశ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో మిల్లెట్స్ సీడ్స్ ఆఫ్ చేంజ్
పేరుతో ఒక ఆకర్షణీయమైన డిజిటల్ ప్రదర్శనను అందజేస్తుంది. ఈ ఎగ్జిబిషన్ మిల్లెట్ల ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. పురాతన ప్రధానమైన వాటి నుండి సమకాలీన సూపర్ఫుడ్ల వరకు వాటి పరిణామాన్ని ప్రదర్శిస్తుంది మరియు వాటి పోషక విలువలు, వాతావరణ స్థితిస్థాపకతలో పాత్ర మరియు ప్రపంచ ఆహార భద్రత సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. 9. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు క్లౌడ్ కంప్యూటింగ్పై దాని నిబద్ధతను నొక్కిచెప్పే చర్యలు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ ఫ్రాన్స్లో క్లౌడ్ మరియు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంలో అద్భుతమైన $400 కోట్ల సుమారు $4.3 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలను ప్రకటించింది. ఈ తాజా పెట్టుబడి దాని AI సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా దాని క్లౌడ్ సేవలను విస్తరించడంపై కంపెనీ యొక్క నిరంతర దృష్టిని హైలైట్ చేస్తుంది. 10. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్స్పై రోవర్ మరియు హెలికాప్టర్ను ల్యాండ్ చేయాలనే లక్ష్యంతో ఒక మైలురాయి మిషన్ కోసం సిద్ధమవుతోంది. మంగళయాన్ -2 అని పేరు పెట్టబడిన ఈ చారిత్రాత్మక ప్రయత్నం గ్రహాల అన్వేషణలో అమెరికా మరియు చైనాలతో పాటు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జరిగిన ప్రదర్శనలో ప్రాజెక్ట్ను ఆవిష్కరించారు. 11. భారత ప్రవాస గోపి తోటకూర అంతరిక్ష పరిశోధకుల ర్యాంక్లో భూమి యొక్క వాతావరణాన్ని దాటి ప్రయాణాన్ని ప్రారంభించిన మొదటి భారతీయుడిగా చేరారు. జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ ప్రోగ్రాంలో భాగమైన NS-25 మిషన్ వెస్ట్ టెక్సాస్లోని ఒక ప్రైవేట్ గడ్డిబీడు నుండి న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకలో తోటకూర మరియు మరో 5 సిబ్బందిని పైకి లేపింది. 12. ప్రముఖ స్మార్ట్ వాచ్ మరియు కనెక్టెడ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ నాయిస్ AI ఆధారిత మహిళల వెల్నెస్ ప్లాట్ఫారం సోషల్ బోట్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక చర్య స్మార్ట్ రింగ్లలో, ముఖ్యంగా దాని ఫ్లాగ్షిప్ ధరించగలిగిన లూనా రింగ్లో ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి నాయిస్ యొక్క విస్తృత వ్యూహంలో భాగం. మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ మరియు యాపిల్తో పోటీ పడేందుకు అధునాతన AI సామర్థ్యాలను కలిగి ఉన్న కొత్త కేటగిరీ పర్సనల్ కంప్యూటర్లను కోపైలట్ ప్లస్ PCలు పరిచయం చేసింది. ఈ పరికరాలు ఏసా మరియు ఏసస్ టెక్ కంప్యూటర్తో కలిసి అభివృద్ధి చేయబడ్డాయి. క్లౌడ్ డేటా సెంటర్లపై ఆధారపడకుండా స్థానికంగా AI టాస్క్లను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. లాంచ్ ఈవెంట్ మే 20న మైక్రోసాఫ్ట్ రెడ్మండ్, వాషింగ్టన్ క్యాంపస్లో జరిగింది. జూన్ 18న $1000 బేస్ ధరతో విక్రయాలు ప్రారంభమయ్యాయి. 14. వీనస్పై ఇటీవలి అగ్నిపర్వత కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యక్ష భౌగోళిక ఆధారాలు రెండవసారి నిర్ధారించబడ్డాయి. నాసా యొక్క మాగెల్లాన్ మిషన్ నుండి ఆర్కైవల్ డేటాకు ధన్యవాదాలు. అంతరిక్ష నౌక కక్షలో ఉన్నప్పుడు సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనాలకు సంబంధించిన లావా ప్రవాహాల నుండి కొత్త రాతి నిర్మాణాలను సూచించే ఉపరితల మార్పులను ఇటలీ